హాయ్ ఫ్రెండ్స్, మీ మొబైల్ ఫోన్లో పైన గ్రీన్ లైట్ కానీ గ్రీన్ డాట్ కానీ వస్తుందా? అయితే జాగ్రత్త. కొంతమంది ఫోన్లో గ్రీన్ డాట్ వచ్చినా కూడా అది చూసి కూడా వాళ్ళు నెగ్లెక్ట్ అనేది చేస్తూ ఉంటారు. సో అలా చేయడం వల్ల మీ ఫోన్ మీరే చేతులారా వేరే వాళ్ళకు చూడమని ఇచ్చినట్టు అవుతుంది. సో అసలు ఈ గ్రీన్ లైట్ అనేది ఎందుకు వస్తుంది? మొబైల్లో గ్రీన్ లైట్ వస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? కాదా? అనేది ఈ వీడియోలో ప్రతి ఒక్కటి మీకు క్లియర్ గా చెప్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ చేయండి. సో గైస్, ఫస్ట్ మనం ఈ గ్రీన్ లైట్ గురించి తెలుసుకుందాం. ఆండ్రాయిడ్ 12 వర్షన్ తర్వాత సో ఈ గూగుల్ అనేది ఈ గ్రీన్ లైట్ ఫ్యూచర్ అయితే తీసుకొచ్చింది. సో ఇది ఎలా యూజ్ అవుతుందంటే, ఫర్ సపోజ్ గా మీ ఫోన్ లో కెమెరా కానీ అండ్ మైక్రోఫోన్ కానీ అండ్ కాంటాక్ట్స్ కానీ ఇంకా లొకేషన్ కానీ సో ఇవి ఆన్ ఉన్నప్పుడు సో అవి యూజ్ చేసేటప్పుడు సో ఈ గ్రీన్ లైట్ అనేది వెలుగుతుంది. ఓకే, సో అది సాధారణంగా నార్మల్ గా జరుగుతుంది. సో దాని వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ కొంతమంది ఇలా కామెంట్ చేస్తున్నారు. సో అదేంటంటే, నేను కెమెరా యూజ్ చేయడం లేదు, ఫోన్ కూడా మాట్లాడడం లేదు, అయినా కూడా ఈ గ్రీన్ లైట్ అనేది వస్తుంది అనేసి చాలా మంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ మీరు నిజంగా కెమెరా ఓపెన్ చేయకుండా కూడా సో మీకు గ్రీన్ లైట్ వస్తే ఖచ్చితంగా మీ ఫోన్ ని వేరే వాళ్ళు దొంగచాటుగా చూస్తున్నారు అని అర్థం. సో ఇది మీరు తెలుసుకోవాలి. ఓకేనా? సో ఈ వీడియోలో ఇంకా మీకు దీన్ని ఎలా ఆఫ్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఓకే, సో మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకా మీ ఫోన్ ని ఏ యాప్ ద్వారా చూస్తున్నారు అనేది కూడా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకేనా? సో దానికి ఒక చిన్న సెట్టింగ్ ఉంది. ఆ సెట్టింగ్ లో మనకు ప్రతి ఒక్కటి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఆ సెట్టింగ్ ఎలా చేయాలో కూడా చెప్తా, చూడండి. ఫస్ట్ మీరు మీ ఫోన్ లో సెట్టింగ్ అయితే ఓపెన్ చేయండి. సో సెట్టింగ్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ కిందికి స్క్రోల్ చేయండి అండ్ ఇక్కడ చూడండి ప్రైవసీ అని కనిపిస్తుందా? సో దానిపైన క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత పర్మిషన్ మేనేజర్ అని వస్తుంది. సో దానిపైన క్లిక్ చేయండి. ఓకే, సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి చాలా అయితే యాప్స్ అయితే ఓపెన్ అయ్యాయి. క్యాలెండర్, కాల్స్, కెమెరా, కాంటాక్ట్స్ ఇలా చాలా అయితే ఓపెన్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ మనం ఈ కెమెరాని అయితే ఓపెన్ చేయాలి. ఓకే, సో దీన్ని ఓపెన్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఎవరు చూస్తున్నారు, ఏ యాప్ నుంచి మన కెమెరాని చూస్తున్నారు, మన ఫోన్ ని చూస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి కొన్ని యాప్స్ ఏం చేస్తాయంటే వాటికి కెమెరా అవసరమే ఉండదు, అయినా కూడా కెమెరాని యూజ్ చేస్తూ మన ఫోన్ ని చూస్తూ ఉంటాయి. సో అలాంటి యాప్స్ ఇక్కడ ఒకటి చూపిస్తా. ఇక్కడ చూడండి. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి చాట్ జీపీటీ. చాట్ జీపీటీకి ఏమైనా కెమెరా అవసరం ఉంటుందా? ఏమీ ఉండదు. కానీ ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తుంది కదా, డేట్ తో సహా చూపిస్తుంది ఇక్కడ చూసింది అని. ఓకేనా? సో ఇప్పుడు ఇలాంటప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఆఫ్ చేసుకోవాలి. ఓకేనా? సో అదేలా ఆఫ్ చేయాలంటే ఇక్కడ చూడండి సింపుల్ గా మనం చాట్ జీపీటీ ఉందా, సో దానిపైన క్లిక్ చేయాలి. ఓకే, సో దానిపైన క్లిక్ చేసి డోంట్ అలౌ. ఓకే, సో డోంట్ అలౌ అని క్లిక్ చేయాలి. ఓకే, సో డోంట్ అలౌ అని క్లిక్ చేసి మనం బ్యాక్ చేసేయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి ఆప్షన్ అనేది పోయింది కదా, సో ఇలా అయితే చేయాలి. ఓకే, అండ్ ఇక్కడ చూడండి ఇన్స్టాగ్రామ్ ఉంది. ఆ ఇన్స్టాగ్రామ్ క్లిక్ చేసి అండ్ నెక్స్ట్ డోంట్ అలౌ అని క్లిక్ చేయాలి. ఓకే, ఆ తర్వాత బ్యాక్ చేయాలి. ఓకే, సో ఇలా అయితే చేస్తే మీ ఫోన్ లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీ ఫోన్ ని ఎవరు చూడలేరు కూడా. ఓకే, మీ పర్మిషన్ లేకుండా ఎవరు చూడలేరు కూడా. ఇప్పుడు గ్రీన్ డాట్‌ని ఎలా ఆఫ్ చేయాలో చెప్తా చూడండి. మీ ఫోన్ లో ఇలా గ్రీన్ సింబల్ వస్తుందా? అయితే దాన్ని మనం పర్మనెంట్ గా ఆఫ్ చేయొచ్చు. ఓకేనా? సో అదేలాగో ఈ వీడియోలో చెప్తా చూడండి. సెట్టింగ్ ఓపెన్ చేయండి. ఓకే, సెట్టింగ్ ఓపెన్ చేసి అండ్ ఇక్కడ చూడండి అబౌట్ ఫోన్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయాలి. ఓకే, సో కొందరికి ఫస్ట్ లో వస్తుంది, కొందరికి లాస్ట్ లో ఉంటుంది. ఓకే, సో చూసుకోండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సో కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి మనకు. ఓఎస్ వర్షన్ అని ఉందా? సో ఈ ఓఎస్ వర్షన్ పైన 7 టైమ్స్ అయితే క్లిక్ చేయాలి. ఓకే, సో 7 టైమ్స్ 7 టైమ్స్ అయితే క్లిక్ చేస్తే మనకు డెవలపర్ ఆప్షన్ అనేది వచ్చింది అని ఇక్కడ చూపించింది. నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా, సో అలా అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత సో మనం బ్యాక్ వచ్చేయాలి. ఓకే, బ్యాక్ వచ్చేసి ఇక్కడ సెర్చ్ లో డెవలపర్ అని సెర్చ్ చేయాలి. ఓకే, డెవలపర్ ఆప్షన్ వచ్చిందా, సో దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఓకే, సో ఓపెన్ చేసిన తర్వాత ఇలా స్క్రోల్ చేయండి. ఓకే, కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి క్విక్ సెట్టింగ్ డెవలపర్ టూల్స్. ఓకే, సో దీన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే, సో దీన్ని ఓపెన్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు ఇవన్నీ ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. ఓకే, సో దీంట్లో మనకు సెన్సార్ ఆప్షన్ అని ఉంటుంది, దాన్ని మనం ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇంకా ఎప్పుడు గ్రీన్ లైట్ అనేది రాదు. ఓకేనా? సో ఒకవేళ మీ ఫోన్ ఎవరైనా చూస్తున్నారు అని మీకు డౌట్ వస్తే అప్పుడు మీరు ఆ సెన్సార్ ని ఆఫ్ చేసుకుంటే మీ ఫోన్ కి ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. మీ ఫోన్ అనేది
ఎవ్వరు చూడరు కూడా. సో ఇలా ఈజీగా ఒక చిన్న సెట్టింగ్ చేస్తే చాలు, మీ ఫోన్ సేఫ్ గా ఉంటుంది. మీ పర్మిషన్ లేకుండా ఎవ్వరు మీ ఫోన్ ని చూడలేరు కూడా. సో ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సో వాళ్ళు కూడా సేఫ్ గా ఉంటారు.